12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు ఆచరించాలని చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పైగా బుధవారం మౌని అమావాస్య కావడంతో మరింత మంది అక్కడకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు కార్లు, బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే తాజాగా ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు కేటాయించిన ఓ ప్రత్యేక రైలుపై ప్రయాణికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాడికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రైల్లో ఉన్న ఓ ప్రయాణికుడు సెల్ఫీ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రయాగ్రాజ్కు వెళ్తున్న తమపై కొంతమంది దాడికి పాల్పడుతున్నారని, రైలు లోపల చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారని, కిటికీలు, తలుపుల నుంచి రాళ్లతో దాడి చేస్తున్నారంటూ అతను పేర్కొన్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని ఝాన్సీ జిల్లా ఛతర్పూర్ రైల్వే స్టేషన్కు కుంభమేళాకు వెళ్లే స్పెషల్ ట్రైన్ వచ్చి ఆగింది. అయితే అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడ ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కుంభమేళకు వెళ్లేందుకు రైలు కోసం వేచి చూశారు. అయితే రైలు వచ్చి ఆగిన వెంటనే తలుపులు తీయబోయారు. కానీ అవి ఎంతకు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే రైల్లో ఉన్న వాళ్ళే తలుపులు మూసినట్లు గుర్తించి వెంటనే రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తలుపులు తెరవమని చెబుతూనే తలుపులు, కిటికీలు పగలగొట్టారు. విషయం గుర్తించిన పోలీసులు వెంటనే వచ్చి ప్రయాణికులను ఆపారు. రైలుపై దాడి చేయొద్దని కోరుతూనే మీ సమస్యను చెప్పమని అడిగారు. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులు తలుపులు, కిటికీలు మూసేశారని, తమను లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. ఆపై పోలీసులు రైలు తలుపులు తెరిచి ఎందుకు ఇతర ప్రయాణికులను ఎక్కనివ్వట్లేదని లోపలున్న ప్రయాణికులను ప్రశ్నించగా ఇప్పటికే రైల్లో అనేక మంది ఉన్నట్లు లోపలి ప్రయాణికులు చెప్పారు. ఇంకా ఎక్కువ జనం ఇందులోకి ఎక్కితే చాలా కష్టమవుతుందనే అలా చేసినట్లు వాళ్ళు వివరించారు. దీంతో పోలీసులు బయట ఉన్న ప్రయాణికులను శాంతింపజేశారు. మరో రైలు ద్వారా మీరంతా కుంభమేళాకు వెళ్లాలని సూచించారు. కానీ పలువురు రేపట్లోపు కుంభమేళా వెళ్లాలనే ఉద్దేశంతో లోపల ఎంతమంది ఉన్నా కూడా పట్టించుకోకుండా ఎక్కేయగా మరికొంతమంది మాత్రం అక్కడే ఆగిపోయారు. ఈ విషయాన్ని నేరుగా ఝాన్సీ రైల్వే డివిజన్ పిఆర్వి మనోహర్ కుమార్ సింగ్ తెలిపారు. ఛతర్పూర్ పాటు హర్పల్పూర్ రైల్వే స్టేషన్లో కూడా ఇలాంటి దాడి జరిగినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటామని వివరించారు. మరి కుంభమేళాకు వెళ్లే రైలుపై రాళ్ల దాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.